ఒకసారి అందరు ఇక్కడ ఏముందో చూడండి, 9 days టు గో. సో ఇంకా కేవలం 9 రోజులు మాత్రమే. మీరు ఎంత చదివినా, ఏం చదివినా, ఎలా చదివినా, ఏ స్ట్రాటజీతో చదివినా 9 రోజులు మాత్రమే చదవబోతారు. ఈరోజు March 5th. సో ఇంకా 9 days వేసుకుంటే March 14th రోజు మీకు తెలుగు పబ్లిక్ ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్కి ముందు రోజు దానికి మాత్రమే చదువుకుంటారు. ఇంకా లెక్క ప్రకారం 8 రోజులే మీ చేతుల్లో ఉంది. సో ఈ 8 రోజులు ఎవరు అలిసిపోకండి, నిరాశ చెందకండి. ఇంకా 8 రోజులే ఉన్నాయి, నేను అనుకున్న టార్గెట్స్ నేను ఫినిష్ చేయలేదు, ఏమవుతుందో ఏమో, నా స్కోరింగ్, నా ప్రిపరేషన్, నా స్ట్రాటజీస్ అంతా మట్టిలో కలిసిపోయినట్టేనా అని మాత్రం కృంగిపోకండి. నేను మీ అందరికి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, యుద్ధంలో దిగేనాం, శత్రు ఎదురుగా ఉన్నాడు, బలగం చూసి అమ్మో నా దగ్గర ఉండే బలగం కంటే వాడికి 10 రెట్లు ఉంది అని నువ్వు వెనక్కి తగ్గినంత మాత్రాన్ని ఏమన్నా నీకు వస్తుందా? ఖచ్చితంగా నువ్వు వెనక్కి తిరిగిన వెంటనే బాణం వేసి నేను చంపేస్తాను. అదే నువ్వు ఎదురెళ్ళినా మాత్రం నీకేమన్నా జరుగుతుందా? నువ్వు ఓడిపోతావు, నీకు నువ్వు చెప్పగలుగుతావు, ఏమో గెలవచ్చేమో. బాహుబలి మూవీ ఎగ్జాంపుల్ తీసుకో, కాలకేయుల సైన్యం ఎంత, బాహుబలి సైన్యం ఎంత. మహాభారతం తీసుకో, కౌరవుల సైన్యం ఎంత, పాండవుల సైన్యం ఎంత. అలానే యుద్ధం అంటూ దిగేసినాక, ఒక్కసారి అడుగు ముందరకేసినాక విజయమా వీర మరణమా? నువ్వు వీర మరణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్న స్కోరింగ్ నీకు రాలా, బట్ నీకంటూ ఒక గర్వం, ఒక పొగరంటూ వస్తుంది. నేను కష్టపడినాను, ఇదే కష్టంతో నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో చదివినానంటే ఇంకా మంచి మార్కులతో నేను బయటికి రాగలుగుతాను అనుకో. అదే గెలిచావా, నీ కాన్ఫిడెన్స్ అనేది పీక్స్కి వెళ్తుంది. ఎస్, కష్టానికి ఫలితం లేకుండా ఎక్కడికి పోదు, కష్టపడితే ఫలితం దక్కుతుంది అని. కాబట్టి గైస్, ఈ రోజు నుంచి మళ్ళీ ఒక్కసారిగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే 1 week లెక్క ప్రకారం, ఒక రౌండ్ ఫిగర్ అనుకుంటే 1 week మాత్రమే ఉంది. సో ఈ రోజు మీకు మ్యాథ్స్ లో 20 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడానికి నేను రాలా, కానీ ప్రిడిక్టెడ్ క్వశ్చన్ నెంబర్ తో సహా ఆ క్వశ్చన్ నెంబర్ లో ఏ చాప్టర్ నుంచి వస్తుంది, ఏ క్వశ్చన్స్ వస్తుందో చెప్పడానికి వచ్చాను. నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంత తెలుగు 8-9-10 మాస్టర్ టీచర్ని. బయటకి చిరునవ్వు వస్తుంది కానీ లోపల ఒక భయం వస్తుంది పబ్లిక్ ఎగ్జామ్ అని. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు నాతో జర్నీ చేసిన వాళ్ళు, నాతో లైవ్ చాట్ లో నవ్వుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ చదువుకున్న వాళ్ళు అటు ఇటు అయితే బాధపడతారేమో, లేకపోతే నేను మీ అందరిని మిస్ అవుతాను. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకొని నాకు చాలా బాధగా ఉంది. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే మీరందరూ 8 marks క్వశ్చన్స్ చెప్తున్న, మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా 8 marks క్వశ్చన్స్ నేర్చేసుకున్నారనుకో, 5 8 jar 40 marks ఫిక్స్. 40 marks నీ చేతుల్లో ఉన్నట్టే. 5 క్వశ్చన్స్ రాయాలన్న 8 marks, 5 8 jar 40 marks. సో ఇప్పుడు 29A, 29, 30, 31, 32, 33 ఈ 5 క్వశ్చన్ నెంబర్స్ 8 marks. దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 29 లో 29A ఉంటుంది, 29B ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. 30లో AB ఉంటుంది, రెండిట్లో ఒకటి రాయాలి. అలా 33 వరకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో నేనేమంటున్నా, నీకు 29th క్వశ్చన్ లో ఏ లోంచి ఏ లెసన్ నుంచి వస్తుంది, బికి ఏ లెసన్ నుంచి వస్తుందో తెలుసుకుంటే నువ్వు ఒక లెసన్ ఎలిమినేట్ చేసుకొని ఇంకో లెసన్ ని ప్రశాంతంగా చదువుకోవచ్చా? ఇప్పుడున్న ఈ 1 week లో నీకు లిమిటెడ్ టైం ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా చదువుకోవాలన్నా, ర్యాండమ్ గా కాదు కదా. సో 29Aలో √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయి, √7 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయి, √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయి, 5 + 2 √2 3 వాటిని ప్రూవ్ చేయంటారు. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది, రియల్ నెంబర్స్ లో ఇర్రేషనల్ నెంబర్ ని ప్రూవ్ చేయడం ఒక ఫిక్స్డ్ క్వశ్చన్. ఇంకెందుకు టెన్షన్, ఒక 8 marks వచ్చేసినట్టు నేర్చి పెట్టేసుకుంటే డామ్ షూరా నువ్వు గంట సేపు కూర్చొని చదివిన దానికి ప్రతిఫలం ఇక్కడ పక్కా పేపర్ లో వస్తుందా? డన్. నువ్వు ఇది కాన్ఫిడెంట్, పక్కా నాకు వచ్చేసి 29th A అనుకున్నావు అనుకో, నువ్వు 29th B ని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఈ 29B చూడండి, ట్రయాంగిల్స్ నుంచి నెక్స్ట్ కొన్ని క్వాడ్రిలేటరల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. చాలా టఫ్ గానే ఉంటది. నిజంగా ప్రాక్టీస్ చేసినోడు కూడా థియరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఎక్కడో ఒక చోట లాజిక్ స్టేట్మెంట్ మిస్ చేసేసుకుంటాం అనమాట. చూడండి, కాబట్టి ఐ ప్రిఫర్ 29A. అది టాపర్ కావచ్చు, డల్లర్ కావచ్చు, యావరేజ్ స్టూడెంట్ కూడా కావచ్చు. 30A కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తుంది. మీ అందరికీ తెలుసు కోఆర్డినేట్ జామెట్రీలో 8 marks క్వశ్చన్ ఏంటి, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, లేదా 4 ఈక్వల్ పార్ట్స్ గా లైన్ ని కట్ చేసాము. నెక్స్ట్ కొన్ని ప్యారలోగ్రామ్, రాంబస్ ఇచ్చేసి 4 వెర్టిసెస్ ఇచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P అనొచ్చు, లేదంటే ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ ప్యారలోగ్రామ్ ఆర్ నాట్, ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ రాంబస్ ఆర్ నాట్ అనొచ్చు. అవునా? ఫిక్స్డ్ 30A నుంచి నీకు కోఆర్డినేట్ జామెట్రీ నుంచి క్వశ్చన్
ఆ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఇంపార్టెంట్ మోడల్స్ 8 మార్క్స్ అంటే నీకు తెలుసు. ట్రైసెక్షన్, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, 4 ఈక్వల్ పార్ట్స్, పారలోగ్రామ్ ని ప్రూవ్ చేయి, రాంబస్ ని ప్రూవ్ చేయి, అంతే. అది నువ్వు నేర్చేసుకుంటే 30Bలో సర్కిల్స్ నువ్వు ఇది నేర్చుకోవాల్సిన పనిలా. ఎందుకంటే సర్కిల్స్ కూడా కొంతమంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే క్యాన్సిలేషన్, సాల్వింగ్లు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద సెక్టార్, దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేసి రౌండ్ ఫిగర్ వాల్యూ రాయడం కొద్దిగా మిస్టేక్ అవుతా ఉంటుంది. కాబట్టి స్టిల్ మాకు కోఆర్డినేట్ జామెట్రీ వద్దు, సర్కిల్స్ కావాలనుకున్న వాళ్ళు 30th క్వశ్చన్ లో డామ్ షూర్ గా పక్కాగా ఈ లెంత్ ఆఫ్ కార్డ్ కనుక్కో, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కో, ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్స్. దానికి ఎగ్జాంపుల్ కూడా ఒక ప్రాబ్లం ఇచ్చినాను. ఇలాంటి క్వశ్చన్సే పక్కా అంటే మీరు ఎందుకు మిస్ చేసుకోవాలి? కాబట్టి 30Aలో కోఆర్డినేట్ జామెట్రీ, 30Bలో సర్కిల్స్. సో ఈ 2 చాప్టర్స్ లో ఒక్క చాప్టర్ లో ఉండే 8 మార్క్సే చదువుకో. టైం సేవ్ అవుతుంది, బుర్ర ఖాళీగా ఉంటది, మనశ్శాంతిగా ఉంటది, పెన్ను బాగా సరసరసరా అని రాయొచ్చు ఎగ్జామ్ హాల్లో. ఈ స్ట్రాటజీని ఈ గ్రాండ్ టెస్ట్ లో, ఈ ప్రీ ఫైనల్స్ లో మీరు రాసి చూడండి, మీకే అర్థమైపోతుంది ద చేంజ్ అనేది. నెక్స్ట్ 31Aలో ప్రాబబిలిటీ నుంచి పక్కా క్వశ్చన్, ప్రాబబిలిటీ నుంచే డెక్ ఆఫ్ కార్డ్స్, నెక్స్ట్ డైస్ ప్రాబ్లమ్స్ 2 డైస్. ఓకేనా? డైస్ అదే 1 1 1 2 1 3 1 4 1 5 2 1 2 2 2 3 అలా అనమాట. ఓకేనా? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, ప్రాబబిలిటీ నుంచి డెక్ ఆఫ్ కార్డ్స్ 2 డేస్ ప్రాబ్లమ్స్ ఇదే పక్కా 31Aలో వస్తుంది. ఇంకేమీ రాదంటే నువ్వు ప్రాబిలిటీలోకి వెళ్ళి కాయిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు నేర్చుకోవాలి, డిఫెక్టివ్ పెన్స్ ఎందుకు నేర్చుకోవాలి, ఫస్ట్ ఇది నేర్చుకునేస్తే నువ్వు 8 మార్క్స్, నీకు 8 మార్క్స్ వచ్చేసి ఫిక్స్. అర్థమవుతుందా? డన్. అలానే 31Bలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెంట్రీ నుంచి డామ్ షూర్. మీరు ఎప్పుడైనా ఏ మోడల్ పేపర్ అయినా చెక్ చేసుకోండి. ఇన్ని రోజులు మీ 1 year జర్నీలో 31B ఏ క్వశ్చన్ ఉంటుంది అని ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెంట్రీ, ఆ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెంట్రీలో కూడా 1 2 నేర్చుకోండి. నేను ఇప్పుడు మిమ్మల్ని రిస్క్ చేసి ఇదే నేర్చుకోమని చెప్పలేను. కాబట్టి ఎగ్జాంపుల్ 3 4 5 6 7 9.1లో 2 3 6 11 14 ఫస్ట్ ఇవి నేర్చుకోండి. గ్రాండ్ టెస్ట్ రాయండి, మీరే నాకు చెప్తారు టెలిగ్రామ్ లో. ఓకేనా? సో ఐ ప్రిఫర్, నేనే మీ ప్లేస్ లో ఉంటే 31A. ఎందుకు గైస్? డెక్ ఆఫ్ కార్డ్స్ వెరీ ఈజీ. 4 ప్రాబ్లంలు ఉంటాయి టెక్స్ట్ బుక్లు అంతే. 2 డేస్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ. 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, 2 టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. అంతే. ఆ 4 నేర్చుకుంటే రాసేయచ్చు. ఇంకోటి మోడల్స్ అంతా సేమ్, వెరీ సింపుల్, నో క్యాల్కులేషన్స్. అదే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెంట్రీ. ట్రిగనామెంట్రీ రేషియోస్ తెలిసి ఉండాలి, డయాగ్రామ్ వేయాలి, మీ ఇష్టం. సెలెక్షన్ ఇస్ యువర్స్, చాయిస్ ఇస్ యువర్స్. నేను మీ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తానో చెప్పిన అంతే. ఇప్పుడు 32A ఎవ్రీ టైం స్టాటిస్టిక్స్ నుంచే, అది కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్. మీన్ లో అడిగితే స్టెప్ డీవియేషన్ మెథడే అడుగుతాడు, మీడియం మీద క్వశ్చన్ అడిగితే మీడియం డైరెక్ట్ గా అడుగుతాడు, లేదా మోడ్ అడుగుతాడు. దాంట్లో ఎగ్జాంపుల్ 2 3 5 8 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. 13.1లో 2 3 5 7 9, 13.2లో 1 2 6 7 ఇవే ఇంపార్టెంట్. వీటి నుంచి ఇంకేం లేదు. కానీ నేను మీ ప్లేస్ లో ఉంటే 32A కంటే 32Bని ప్రిఫర్ చేస్తా. ప్రోగ్రెషన్స్ ఎంత ఈజీ, 3 ప్రాబ్లంలు. ఫైండింగ్ ద nth టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఆ సమ్ ఆఫ్ n టర్మ్స్ లో 2 టైప్స్. ఒకటి సమ్ ఆఫ్ n టర్మ్స్ లాస్ట్ టర్మ్ తెలియకపోతే, తెలిస్తే అయిపోయి. వెరీ ఈజీ. సో గైస్, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు స్మార్ట్ గా ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా మన మార్కులు ఆధారపడి ఉంటాయి. ప్రోగ్రెషన్స్ అనుకో నువ్వు నీట్ గా రాస్తావు. స్టాటిస్టిక్స్ అనుకో కొంతమంది టేబుల్ వేసే కనుక కొట్టివేతలు, టేబుల్ చక్కగా వేయలేక వంకర్ టింకర్గా టేబుల్ వేయడం, ఇక్కడ మార్కులు పోతాయి. ఇంకోటి, దీంట్లో ఫార్ములాలు పెద్ద పెద్దగా ఉంటాయి, గుర్తు పెట్టుకోవాలనా? అవునా? ఇంకోటి, క్యాన్సిలేషన్లు, సాల్వింగ్లు ఉంటాయా? ఆ సాల్వింగ్ సింప్లిఫికేషన్ దగ్గర నీకు వాల్యూస్ తప్పు వచ్చేస్తే. కాబట్టి నేను మీ ప్లేస్ లో ఉంటే ఐ ప్రిఫర్ దిస్. ఓకేనా? డన్. మరి మీ ప్రిఫరెన్స్ ఏందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ 33A. ఎప్పుడు గ్రాఫికల్ మెథడ్ ఫిక్స్, మీకు గ్రాఫ్ కూడా ఇస్తారు. గ్రాఫికల్ మెథడ్ ఫిక్స్, మీకు గ్రాఫ్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ 33Bలో అదే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ లో స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. నువ్వు ఆ స్టేట్మెంట్ చదివి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ ఫామ్ చేసి దాంట్లో నుంచి నువ్వు సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా కానీ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కానీ కనుక్కుంటావు. ఓకేనా? సింపుల్.
అంటే నువ్వు సింపుల్ గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, ఈ మూడిట్లో ఒకటి నేర్చుకో. అదే గ్రాఫికల్ మెథడ్ నేర్చుకో, ఫిక్స్. గ్రాఫికల్ మెథడ్ వెరీ ఈజీ గైస్. గ్రాఫ్ గీయడం అందరికీ వచ్చు. ఎన్ని గ్రాఫ్లు గీసుంటాం ఈ 10వ క్లాస్ జర్నీలో. డన్. సో 5 క్వశ్చన్స్ చెప్పాను. ఈ చాయిస్ ప్రకారం చెప్తే 10 క్వశ్చన్స్ చెప్పాను. దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను. సో 20 కంటే ఎక్కువే చెప్పాను. వీటిని అన్ని నేర్చుకోకండి, మీ మంచిగా చెప్తున్నా. కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. 32A నేర్చుకుంటే 33B అవసరంలే, 32B అవసరంలే, 33A నేర్చుకుంటే 33B అవసరంలే. అలా ప్రతి దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది. నువ్వు ఏం చదవాలనేది నీకే క్లారిటీ ఉంది. పర్టికులర్ చాప్టర్ మీద నీకు క్లారిటీ ఉండాలా. ఓకేనా? దిస్ ఈస్ ద థింగ్. ఓకేనా గైస్? దిస్ ఈస్ ద థింగ్. సో సైనింగ్ ఆఫ్. ఈవినింగ్ మెగా మ్యారథాన్ లో కలుసుకుందాం. వీటన్నిటికీ సొల్యూషన్స్ తెలుసుకుందాం. బాయ్.